హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఆ దేవుని దయ వల్ల అలాగే మీ అందరి సపోర్ట్ వల్ల కూడా. అయితే మా ఆయన గారికి ఆపరేషన్ జరిగిన విషయం అందరికీ తెలుసండి. నిజంగా ఆహ్, దేవుడు చాలా మంచి సపోర్ట్ చేశాడండి మాకు. ఎందుకంటే మేము బయట రిపోర్ట్స్ బయట స్కానింగ్ చేయించుకొని ఇలా గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళగానే డాక్టర్లు అవి చూసి చాలా తొందరగా ఆపరేషన్ అయితే చేశారు. అది నా ముందు వీడియోలో అయితే పెట్టాను. మీ అందరికీ తెలుసు. ఇంకా అలాగే దేవుని కృప వల్ల 9 రోజులు మాత్రమే ఉంచారండి. కుట్లయితే ఇంకా విప్పలేదు కానీ మళ్ళీ ఒక రెండో శనివారం రమ్మన్నారు. మధ్యలో ఒక శనివారం కాకుండా ఇంకో శనివారం గ్యాప్ వదిలిన తర్వాత రమ్మన్నారు. ప్రస్తుతానికైతే ఆయన చాలా బాగున్నారండి. కానీ అనుకోకుండా జరిగిన ఈ యొక్క చిన్న ఏంటది ప్రాబ్లం వల్ల అంటే మనము ఏదైనా అనుకుంటే ఏది జరగదండి. అనుకోకుండానే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మనం అనుకుంటాము అంతా మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎగిరెగిరి పడతామేమో అనుకుంటాము. అది తెలుసో తెలియకో ఎలాగో చేసేస్తాం. కానీ ఏమో తెలియదు. నా విషయంలో దేవుని ఆలోచన ఎలా ఉందో తెలియదు. కానీ మా ఆయనకి ఆపరేషన్ జరగడం అయితే నాకు హ్యాపీగానే ఉందండి. నిజంగానే చెప్తున్నాను. నా ఆపరేషన్ ద్వారా నాకు 2 విషయాల్లో మేలు జరిగిందండి. మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. 2 విషయాల్లో అయితే నాకు మేలు అయితే జరిగిందండి. ఒకటి, ఈయనకి ఇలాగా పెయిన్ వచ్చి ఇలా ఆపరేషన్ జరగడం వల్ల అంటే ఈ రోజుల్లో అందరూ కూడా డ్రింకింగ్ అనేది నార్మల్ అండి. ప్రతి ఒక్కరు కూడా తాగుతున్నారు. అది ఒక్కరే తాగుతున్నారని ఈయనే తాగుతున్నారని నేను అన్ను. తాగడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుటుంబం నాశనం అయిపోతుందని తెలిసి కూడా తాగుతూ ఉంటారు. కానీ మా ఆయన గారు కూడా అలానే ఉండేవారు. డ్రింక్ చేసేవారు కానీ సరిగ్గా తినేవారు కాదు. అలా తినకపోవడం వల్ల ఇంతవరకు తెచ్చుకున్నారు ఆయన. డ్రింక్ చేసి తినకపోవడం వల్ల ఎంత ప్రాబ్లమ్సో. ఇప్పుడు ఇంకా ఈ యొక్క 24 గంటల నొప్పి, పేగు వరపు అనేది చిన్న ప్రాబ్లమే. కానీ గ్యాస్ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఇలాగ టయానికి తినకపోవడం, తిండి తినకపోవడం వల్ల ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం గ్యాస్ ఎగపెట్టేసి గుండెకి కొట్టడం వల్ల హార్ట్ అటాక్లు కూడా వస్తున్నాయి. కానీ దేవుడు అంతవరకు మాకు ఏ హాని కలగకుండా ముందుగానే తెలియపరిచాడు. నా భర్తకు అన్నీ కూడా అనుకూలంగా జరిగాయి. ఈ రోజునాడు తను తెలుసుకున్నాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి చిన్న బ్లడ్ చూస్తేనే మొహం తిరిగేస్తుంది. అలాంటిది ఆపరేషన్ చేయించుకున్నాడు. అక్కడ ఎలా లేదన్నా 10 రోజులు ఉన్నాడు అనుకోండి. ఆ 10 రోజులు చాలా బాధపడ్డాడు. మామూలు ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఒకలా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది. మా బాధే పెద్దది అనుకుంటాం. కానీ మాకంటే భయంకరమైన బాధల్లో అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళని చూసి మైండ్ ఎలా అయిపోతుందో అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి. అంత భయంకరంగా ఉంది 10 రోజులు కూడాను. అయినా కానీ అన్ని విషయాల్లో దేవుడు సపోర్ట్ చేసి చాలా విషయాలు కూడా తెలుసుకున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకు అంటే కనుక మీరు నా ముందు 2 వీడియోలు మాత్రమే పెట్టాను, ఎక్కువగా తీయలేదు. అక్కడ నిజంగా అక్కడ ఉండే వాళ్ళకి ఆస్తి మీద, ఈ డబ్బుల మీద ఆశ అయితే ఉండదండి. మా రోగం నయం అయ్యి ఇంటికి క్షేమంగా వెళ్తే చాలు అనుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా. అంత భయంకరమైన స్థితిలో ఉంటుందండి హాస్పిటల్లో ఉండడం. అలాంటి స్థితి నుండి దేవుడు క్షేమంగా నా భర్తను కాపాడి తీసుకొచ్చాడు. చూశారు కదండి, ఆపరేషన్ అయితే ఇలా ఉన్నది. పైన పిక్ కూడా ఇస్తాను చూడండి. దీని ద్వారా నా భర్త నాకు జరిగిన మేలు ఏంటి అంటే కనుక తిను డ్రింకింగ్ మానేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను పడ్డ ప్రాబ్లమ్ని బట్టి తాగుడు మానేస్తేనే మళ్ళీ నార్మల్ స్థితిలో ఉంటాడు. తినైనా కానీ ఫుడ్ సరిగా తినడు. ఇప్పుడు ఆ పేగును తీసేయడం వల్ల ఒకవేళ ఎక్కువ ఆకలి పుట్టి ఎక్కువ తిండి తినడం కూడా నాకు మంచిదండి. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు. ఇప్పుడు ఆడపిల్లలను ఒక స్థితిలో పెట్టాలంటే భార్యాభర్తలు ఇద్దరం కష్టపడుకుంటేనే బాగుంటుంది. నేను ఈ మధ్యనే సారీ బిజినెస్ కూడా పెట్టాను. అందులో చాలా లాస్ వచ్చింది అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి, నా వీడియోస్ చూసేవారు అందరికీ తెలుసు. అంత లాస్లో ఉందా మళ్ళీ ఈ ప్రాబ్లం ఒకటి. మళ్ళీ ఒక 2 నెలల వరకు రెస్ట్ తీసుకోవాలి అనేది కూడా చాలా బాధ. ఇలా అయితే నాకు మంచిగా జరిగిందని చెప్పాలి. ఒకవేళ ఆయనకి ఈ ప్రాబ్లం రాకుండా నార్మల్గా ఉంటే ఇంక అలా తాగుతూనే ఉంటారు, తిండి తినకుండానే ఉంటారు. అది ఎంతవరకు తీసుకెళ్ళినో. కానీ ఇంతలో ఆఫ్ చేసి దేవుడు దీని ద్వారా తాగుడు నుండి విడుదల దయచేసాడు. అది నాకు చాలండి. అది నాకు మంచి జరిగింది అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఎవరిని కూడా నమ్మకూడదండి ఈ రోజుల్లో. నిజంగా అది ఏంటనేది నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఏంటంటే ఎవరికైనా ఏ చిన్న బాధ వచ్చినా కానీ, వాళ్ళు ఏ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కరిని కూడా నేను చూడడానికి వెళ్ళేదాన్ని. కానీ ఈ రోజు నాడు నా భర్త హాస్పిటల్లో 10 రోజులు ఉన్నా కానీ నేను ఎంతమందికి వెళ్ళినా ఒక్కరు కూడా పలకరించడానికి కానీ చూడడానికి కానీ రాలేదండి. దానివల్ల నీకు జరిగిన మేలు ఏంటి అనుకోవచ్చు. నిజంగా మేలేనండి. ఎందుకంటే అందరినీ నమ్మి నా వాళ్ళు అనుకుని, వాళ్ళ కష్టం నాదనుకుని ప్రతి ఒక్కరికి మా ఆయన కూడా చెప్పకుండా నేను వెళ్ళిపోయేదాన్నండి. అయ్యో
అయ్యో వాళ్ళు అంటే వాళ్ళ బాధ నా బాధగా అనుకుని నేను వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో కోట్లెటేసి సాయం చేసేస్తున్నానని కాదు. ఒక మనిషి ఒక బాధలో ఉండి అలాగా డిప్రెషన్‌లో ఉంటారండి. అలాంటప్పుడు ఇంకొకరు వచ్చి పర్వాలేదు నీకు దేవుడు సపోర్ట్‌గా ఉంటాడు, ధైర్యంగా ఉండు అనే ఒక్క మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తదండి. వాళ్ళు మనకి డబ్బులు పెట్టొద్దు, ఏదో విధంగా ఏ సాయం చేయవసరం వద్దు. ఒక్క మాట సాయం చాలండి ఆ మనిషికి ఎంత ధైర్యంగా ఉంటదో. ఓహ్! అది అనుభవించినోళ్ళకే తెలుస్తది. అది నేను చూసానండి. మా ఊర్లో ఎంతమంది దగ్గరికి నేనైతే అలా అనుకుంటానండి. వేరే వాళ్ళ కష్టం నాదనుకుంటాను. వాళ్ళకి నేను ఏదో ఇచ్చేస్తానని కాదు. నాకు తోచింది నేను ఇస్తాను. ఆళ్ళ కష్టాన్ని తీసేంత కాదు. కానీ ఒక నలుగురు ఇప్పుడు ఒక మామూలుగా చెప్తున్నానండి. ఏదైనా మనం పెద్ద సమస్యలో ఉండి ఒంటరిగా అలా ఆలోచిస్తే డిప్రెషన్‌లో పోయి ఏవేవో ఆలోచనలొస్తాయి. చనిపోవాలి అంతవరకు కూడా ఎళ్ళిపోతున్నారు. అదే అలా డిప్రెషన్‌లో ఒక్కరుగా ఉండి ఆలోచించే వారి దగ్గరికి ఇంకొకరొచ్చి "ఏం బాధపడకు. నువ్వు ఈ విధంగా ఇలా చెయ్యి, ఆ విధంగా అలా చెయ్యి. నీకు ఈ విధంగా సహాయం కలుగుతది" అని ఒక మాట చెప్పి ఇవన్నీ తట్టేవాళ్ళు ఉండుంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటదండి. వాళ్ళు ఏం పెట్టనవసరమొద్దు. అలా నేను అంతమందిని నాకొక్కరు కూడా వచ్చి ఆ మాట సాయం కూడా చేయలేదండి. కేవలం మా చర్చి సభ్యులు మాత్రమే. అంటే మా సంఘ సభ్యులు మాత్రమే వచ్చారండి. ఊళ్ళో ఎవ్వరు రాలేదు. మా సంఘ సభ్యుల దగ్గరికి నేను ఎవరి దగ్గరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఇప్పటి వరకు అయితే ఏదో కొంతమంది దగ్గరికెళ్ళాను. అందరి దగ్గరికని కాదు. ఊళ్ళో అయితే నా పుట్టినూరు, మా అత్తవారి ఊరు కూడా ఇదే ఊరండి. అంటే నేను నా చిన్నప్పటి నుంచి వెళ్తానే ఉన్నాను. కానీ ఇప్పటికి నా భర్త దగ్గరికి ఒక్కరు కూడా ఒక్క మాట సాయం కూడా రాలేదు. అంటే నేను ఒకటే తెలుసుకున్నానండి. ఎవ్వరు ఎప్పుడు కూడా ఈ రోజుల్లో డబ్బు ఉంటే డబ్బుందనుకోండి పొలోమని వచ్చేస్తారు. వాళ్ళు చిన్న బాధ కలిగిన చిన్న పినిసిలాగా తీసుకున్నా కానీ 10 మంది వచ్చేస్తారు. అదే చదువున్న, పదవున్న ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ డబ్బు లేకపోయినా ఒక పదవి అంటే ఒక స్థితిలో లేకపోతే విలువ లేదని తెలుసుకున్నానండి. మనుషులు అన్నీ ఉంటేనే మన వాళ్ళు, ఏమీ లేకపోతే మన వాళ్ళు కాదు. అది కూడా తెలుసుకుంటారేమో అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నిజంగా అయితే ఎవరిని ఈ రోజుల్లో బయట వాళ్ళని ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదండి. మీకు ఓపిక ఉంటే దేవుడిని పడి ఆడండి, లేకుంటే మీ కుటుంబ సభ్యులు. అంతేగాని బయట వాళ్ళనేది ఏదన్నా మన దగ్గరుంటేనే మనల్ని ప్రేమిస్తారు. ఏమీ లేకపోతే మనల్ని ఒక ఎంగు లాక్కంటే విసిరి పాడేస్తారు. అలా చేశారు ఊళ్ళో వాళ్ళు. మేము వాళ్ళ కంటికి ఒక మనుషుల్లా కూడా కనిపియలేదులా ఉంది. అందుకే ఎలా ఉన్నావు అని అడిగేవారు కూడా లేకుండా పోయారు. పర్లేదండి ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడని నాకు తెలిసింది. ఆపరేషన్ విషయంలో కానీ, ఈయన తొందరగా వచ్చే విషయంలో కానీ, ఇప్పుడు ఇలా క్షేమంగా ఉన్నాడంటే కూడా అంతా దేవుడి దయ వల్లండి. ఈ ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగం ఏంటి అనేది మీరెలా తెలుసుకుంటారంటే, ఏది కూడా ఈ రోజుల్లో డబ్బుంటే విలువుంది. ఒకవేళ చదువున్నా, పదవున్నా ఇలాంటి ఆటిలకే విలువుంది కానీ మంచికి విలువ లేదండి. మంచి చేసి చెడు ఎదురవుతుంది ఈ రోజుల్లో. అదొకటి తెలుసుకోండి. ఇంకా అదే నేను చెప్పవలసింది. ఎవరిని నమ్మి నా వాళ్ళు ఒకవేళ ఎప్పుడు నేను ఇలా ఉండిపోమండి. ఏదో ఒక కష్టం ఎవరికైనా వస్తది. కానీ ఇతరుల కష్టంలో పాలుపంచుకోలేని మనిషి ఒక మనిషేనా అని నాకైతే అనిపిస్తుంది నిజంగాను. అలా ఉన్నారు ఈ రోజుల్లో మనుషులు. మనం బాగుంటే చాలు అనుకునే వాళ్ళే తప్ప ఎదుటి వాళ్ళు ఎలా అయిపోయినా కూడా పట్టించుకునే రోజులు కాదు ఇవి. అలా అయితే ఉండదు. ఎందుకంటే దేశం చాలా భయంకరమైన స్థితిలో ఉంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉంటేనే బాగుంటుంది. కానీ మనమే బాగుండాలనుకోవడం స్వార్థం. ఎవ్వరు ఏ స్థితిలో ఎలా ఉంటారో కూడా తెలియదని నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. నా మాటల్లో ఏమైనా మీకు మంచి అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.